ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మంత్రులు అక్కడున్న ఎమ్మెల్యేస్ అందరు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయమంటే ఉగాండో దేశాన్ని వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఉగాండోలో నార్త్ ఆఫ్రికా ఉగాండో అనే ఒక ప్రదేశంలో వీళ్ళు సోడా కంపెనీ అని పెట్టి అక్కడ పెట్టుబడులు పెట్టి లిక్కర్ బిజినెస్ అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఏవైతే మేము రుజువులు స్వీకరిస్తున్నామో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఉగాండో దేశంలో మీరు చేస్తున్న ఈ కార్యకలాపాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము తెలియజేస్తామని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా అక్కడ ఏవైతే కార్యకలాపాలలో ప్రోత్సహిస్తుర్రో మంత్రిస్థాయి వ్యక్తులు చూసుకున్నట్టయితే మనకు ఉగాండోకి వీళ్ళ ప్రయాణం జరుగుతుంది. అతి త్వరలో అక్కడ జరుగుతున్న అన్ని ఒక్క అంశాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏదైతే భాష మాట్లాడుతున్నారో మీరు దయచేసి మర్చిపోవాలి. ఎందుకంటే గతంలో ఈ తెలంగాణ గడ్డ నుంచి జగన్మోహన్ రెడ్డిని వరంగల్లో రాళ్లతో కొట్టిర్రు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టయితే రాబోయే రోజుల్లో అవి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ మంత్రులకు కానీ అదే రకమైన రాళ్లతో దాడి చేయడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడే భాష ఏదైతే మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు తీవ్రమైన ఆరోపణలు అంటే మీరు ప్యాకేజ్ స్టార్ అంటారు. అరే తున్నపోతుల్లారా సన్యాసుల్లారా మీరు చూసిర్రా? ఆయన ఒక నిజాయితీ పరుడు. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఒక ప్రత్యేక స్థానం కల్పించి పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేక ఎక్కడ ఓడిపోతారో అన్ని వర్గాలు ఏకమై రేపు మమ్మల్ని ఎక్కడ తరిమి కొడతారనో భయపడి ఈరోజు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. వానికి చదువు రాదు, బుద్ధి లేదు. అస్సలు సన్యాసులు ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా అంటే 3 పెళ్ళిళ్ళు అంటారు. అది చట్టపరంగా ఆయన ఏదైతే ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటాం మీకు అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి మీరైతే ప్యాకేజ్ స్టార్ అంటారో జీవితంలో ఆయనని ఎవరు కూడా డబ్బులు పెట్టి కొనే శక్తి లేదు. మీకు వచ్చిన వ్యక్తులంతా 500,000 రూపాయల గురించి వస్తారు. కానీ మీరు ఒకసారి మా సభలలో వచ్చి చూడండి. ఉడుకు రక్తం రూపాయి, ప్రతి ఒక్క రూపాయి కష్టపడి వాళ్ళు జోబులో ఖర్చు పెట్టుకొని ఆ ఒక్క మీటింగ్లకు వస్తారు. మీరు అది గమనించాలి. మీలాగా 500 సారా ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన నాయకుడు మా ఒక్క సిద్ధాంతాల్లో లేవు. మీరు ఇప్పుడైనా మారండి. మీరు మాట్లాడే భాష మార్చుకోండి. మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. లేదంటే ఇదే రకంగా రేపు మీరు ఎటువంటి దాడులకు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఏదున్నా కానీ ధర్మంగా మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడితే మీరు పొలిమేర దాటేదాకా మేము పరిగెత్తి కొడతామని నేను ఈ రకంగా మీకు తెలియజేస్తున్నాను.